అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఎట్టకేలకు సిఐడి అదనపు ఎస్పీగా పనిచేసినటువంటి విజయపాల్ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే గతంలో వైఎస్ఆర్సీపీ ఎంపీగా పనిచేసినటువంటి రఘురామకృష్ణరాజు, అదేవిధంగా ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ ఆయన్ని యొక్క కస్టోడియల్ టార్చర్ పేరుతో చిత్రహింసలకి గురి చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి విజయపాల్ గారిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అసలుకి విచారణకి హాజరైన ప్రతిసారి కూడా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అని పలు దఫాలుగా చెప్పినటువంటి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడం వెనుక ఉన్నటువంటి కీలకమైనటువంటి విషయాలు ఏమైనా విచారణలో బయటకు వచ్చాయా లేదా, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ప్రస్తుతానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం వెంకట్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఆయన్ని విజయపాల్ గారిని అరెస్ట్ చేశారు. ఇంతకుముందు ఆయన సిఐడికి సంబంధించి అడిషనల్ ఎస్పీగా పనిచేశారు. అసలు గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వంలో అక్రమ అరెస్టులు చేసినటువంటి నేపథ్యంలో ఈయనదే కీలక పాత్ర. జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి పిఎస్ఆర్ రామాంజనేయులు గారికి, దానితో పాటుగా పివి సునీల్ కుమార్ గారికి, వీళ్ళందరికీ కూడా ఈయనే ఒక చేతులు అస్త్రంలాగా పనిచేస్తారని చెప్పేసి ఇప్పటికి ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈరోజు ఈయన అరెస్ట్ అయిపోయాడు. ఏమన్నా కీలకమైన విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉందంటారా లేదా? ముందు 100 గొడ్లను తిని రాబోందో గాలి వానకు చచ్చిపోయిందని ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని మే 13, 2021 ఆయన ఏదో పుట్టినరోజు జరుపుకుంటుంటే హైదరాబాద్లో, పక్క రాష్ట్రం అప్పటికే హైదరాబాద్లో సడన్గా వచ్చి పట్టుకెళ్ళిపోయారు. అప్పటి నుంచి కూడా ఇది చాలా తీవ్రాతి తీవ్రమైన మలుపులు తిరిగింది. జాతీయ స్థాయిలోనూ అన్ని పార్లమెంటరీ వ్యవస్థల చుట్టూ తిరిగింది. తర్వాత న్యాయ వ్యవస్థ, అత్యున్నత న్యాయ వ్యవస్థ దృష్టికి వెళ్ళింది. తర్వాత ఆర్మీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది. ఎన్ని రకాల, ఆ తర్వాత గుంటూరు జనరల్ హాస్పిటల్ వాళ్ళు ఒక రాంగ్ రిపోర్టు, అంటే తప్పుడు నివేదిక ఇచ్చారు ప్రభుత్వం ఒత్తిడి మేరకి. ఇవన్నీ జరిగినాయి. ఈయన అసలు ఇతన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని 2 రాష్ట్రాల్లో ప్రజలు కూడా ఎదురు చూశారు. విజయపాల్ అనే వ్యక్తి ఒక తీవ్ర వివాదాస్పద వ్యక్తిగా ఆ కేసులో నిలిచాడు. ఇప్పుడు మీరు అన్నట్టు దాని వెనకాల ఉన్న వ్యక్తులు వేరే వాళ్ళు ఉన్నారు, కానీ ఫ్రంట్ గా తెర ముందుగా ఈయన కనపడ్డాడు. తర్వాత ఆయన కూడా ఇతను గుర్తుపట్టాడు. ఇతనే దీంట్లో కీలక సూత్రధారి, నన్ను కొట్టడంలో కానీ, దాన్ని వీడియో తీసి పై పెద్ద మనిషికి చూపించడంలో కానీ చేశాడని. మరి అంత ప్రొజెక్షన్లోకి వచ్చినా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కూడా నిజానికి మరి పార్లమెంటరీ ప్రివిలేజెస్ కమిటీ కానీ వాళ్ళు కనుక ఏదన్నా చర్య తీసుకుంటే ఈ పాటికి ఎప్పుడూ అరెస్ట్ అయిపోవాలి అతను. ప్రివిలేజెస్ కమిటీ దృష్టికి వెళ్ళింది ఇది. అవును, కానీ ఎందువల్ల మరి అది జగన్మోహన్ రెడ్డి గారి పనితనమా, లేకపోతే ఈ వ్యవస్థల నిర్లక్ష్యం, నిర్లిప్తత ఏంటో తెలియదు. నిజానికి ఒక పార్లమెంటు సభ్యుడు, సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడి మీద ఇలాంటివి చేస్తే గతంలో మేమేమనుకునే వాళ్ళం అంటే, అమ్మో ఇంత ప్రివిలేజెస్ ఉంటాయి వీళ్ళకి, పార్లమెంట్లో కనుక ప్రస్తావిస్తే ఏ పోలీస్ ఆఫీసర్నైనా వితిన్ 24 అవర్స్లో ముందు అరెస్ట్ చేయటమో సస్పెండ్ చేయటమో జరుగుతాయి. ఎందుకంటే అది స్పీకర్ ఆదేశాలు అట్లా ఉంటాయి. మరి ఎందుకో కానీ మరి ఈయనకి బీజేపీతో కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరి అంతకన్నా జగన్మోహన్ రెడ్డి ఇంకా పవర్ఫుల్గా గవర్నమెంట్ మీద మరి లాబింగ్ చేశాడా ఏంటనేది మనకు అర్థం కాల. ఇంకోటి ఏంటంటే, ఈయన 2 సార్లు మీరు పిలిచినట్టు తెలీదు, మర్చిపోయాను, నాకు గుర్తులేదు, ఇలాంటి సమాధానాలు 2 సార్లు చెప్పాడు. ఒక సిఐడిలో అడిషనల్ ఎస్పీగా ఉన్న వ్యక్తి అంత బాధ్యతారహితంగా, అంటే తనకి తెలియకుండానే, అంటే నేను ఒక అడిషనల్ ఎస్పీని, యూనిఫార్మ్డ్ ఆఫీసర్ని కాబట్టి నన్ను ఎవరు ఏం చేయలేరు అనే ఒక ధీమా. అంటే ఇంకోటి, నన్ను విచారణ చేసేంత వ్యక్తులు మీరైనా అవతల వాళ్ళని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయంట. అంటే అధికారులు వచ్చినప్పుడు కూడా మాట్లాడతాడు. ఇప్పుడు ఒకసారి మనం నేరస్తుడిగా వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎంత పెద్ద మనిషివైనా నువ్వు అక్కడ నీ అడిషనల్ ఎస్పీ క్యాడర్ అక్కడ పనిచేయదు. నువ్వు ఆ కేసులో నిన్ను 41A నోటీస్ కింద అనుమానితుడిగా పిలిచారు. అనుమానితుడిగా పిలిచినప్పుడు నీ భుజకీర్తులు అక్కడ పరిగణలోకి రావు. అక్కడ నిన్ను ఇంటరాగేట్ చేసే వ్యక్తి ఇన్స్పెక్టరే కావచ్చు, కానీ ఇన్స్పెక్టర్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఏ సస్పెక్ట్. అతను సస్పెక్ట్ అంతవరకే, కానీ అట్లా మాట్లాడటం కూడా అతను దురుస్తనానికి నిదర్శనం. తర్వాత అతనికి ఒక చట్టం పట్ల అవగాహన లేనితనానికి కూడా నిదర్శనం అని చెప్పాలి. అట్లా మాట్లాడకూడదు. సరే మాట్లాడాడు, ఎందుకంటే తనకు అంత ముఖ్యమంత్రి దగ్గర నుంచి లేకపోతే సిఐడి చీఫ్ నుంచి మద్దతు ఉంది కాబట్టి. ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయినప్పుడు ఖచ్చితంగా పోలీసులు వీళ్ళు ఏ విధంగా ఇంటరాగేట్ చేశారో రఘురామకృష్ణరాజు గారిని, అందులో 5వ వంతో 10వ వంతో సగమో చేస్తారు.
చేయకుండా వదిలిపెట్టరు. ఎందుకంటే ఒకసారి పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకోలేకపోతే వాళ్ళ ఇన్ఎఫిషియన్సీ కింద అవుతుంది అది. అంతే కదా, ఖచ్చితంగా. ఇప్పుడు మరి అంత ఎఫిషియెంట్గా మరి అతను ఆ రోజున దాన్ని వీడియో తీసి పై వాళ్ళకి చూపించబట్టే కదా ఆయనకి అంత కీర్తి వచ్చింది విజయపాల్కి. తర్వాత ఆయన ఇంకోటి ఏంటంటే బెయిల్ కోసం హైకోర్టుకి వెళ్ళాడు, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టులో కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంగేజ్ చేసుకునే అంట పెద్ద లాయర్లని కోట్ల రూపాయలు గంటలకు ఎంత తీసుకుంటారో తెలియదు కానీ మరి కోట్ల రూపాయలు తీసుకుంటారు. అది న్యాయమూర్తులకు కూడా తెలుసు. అంటే ఈయన ఒక ప్రభుత్వ ఉద్యోగి అండి, అంటే ఎలాగ చూసుకున్నా అంటే ఇప్పుడు రిటైర్డ్ అయిపోయారు కూడా. ఒక ప్రభుత్వ ఉద్యోగికి అంత పెద్ద లాయర్లతో సంబంధాలు ఏంటంటారు? సంబంధాలతో కంటే ఆయన డబ్బు ఉందన్నమాట. ఆయన కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఉందని అనుకోవాలి మనం. లేకపోతే అంత కోట్ల రూపాయల లాయర్లని ముందస్తు బెయిల్ కోసం ఎంగేజ్ చేసుకోడు కదా. ముందస్తు బెయిల్ ఎంత మహా ఉంటే ఒక 10 రోజులు 15 రోజులు సుప్రీంకోర్టు ఇది ఇవ్వచ్చు రిలీఫ్. కానీ తర్వాత అయినా అరెస్ట్ అవుతా కదా. నేను ఎందుకు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే అంత ఆస్తి నాకేముందని అనుకోలేదు కదా. పర్వాలేదు, కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు, ఈ 10 రోజులు నాకు మినహాయింపు దొరికితే చాలనే కదా ఆయన వెళ్ళింది. మీరు అన్నట్టు ఎవరన్నా పెద్ద రాజకీయవేత్తలు 1000 కోట్లున్న రాజకీయ నేతలన్నా ఉండాలి, లేకపోతే కొన్ని 100 కోట్లు 1000 కోట్లు ఈయన కూడా సంపాదించి ఉండాలి. అంతే కదా, రెండే. అంతేగాని వీళ్ళిద్దరు ఆయన వెనకాల ఉండి వ్యక్తి పెట్టాలి, లేకపోతే ఈయన అన్న పెట్టుకోవాలి తప్ప మూడో వ్యక్తి అయితే పెట్టాడు కదా ఎవరును. కాబట్టి మనకు అర్థమవుతున్న దీని ప్రకారం ఎవరో దీని వెనకాల బలమైన వ్యక్తి ఎవరైతే ఉండి కొట్టించాడో ఆ వ్యక్తి ఇవాళ ఇతను రిటైర్ అయినా మళ్ళీ ఇవాళ ముందస్తు బెయిల్కి సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్ళినా కోట్ల రూపాయలు ఇచ్చి లాయర్లను ఎంగేజ్ చేశారు. అది న్యాయమూర్తులు కూడా గమనించారు, వ్యాఖ్యానించారు బహిరంగంగా కోర్టులో. ఒక పోలీస్ ఆఫీసర్ ఇంత పెద్ద పేమెంట్ ఇచ్చే లాయర్లని ఎంగేజ్ చేసుకున్నాడని. ఎందుకంటే వాళ్ళ లాయర్ల ఫీజు ఏంటో న్యాయమూర్తులకు తెలుసు. జనరల్ వాళ్ళందరూ ఇంకా కోర్టులో నిత్యం చూస్తుంటారు కాబట్టి ఎవరిదంత ఫీజు అన్నీ తెలుసు వాళ్ళకి. వాళ్ళు ఆశ్చర్యపోయి బయటికి కూడా అనేశారు. సహజంగా పోలీస్ అధికారులు లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగులు రిటైర్ అయ్యే వాళ్ళ మీద కేసులు ఉన్నా కూడా సుప్రీంకోర్టు రాక వెళ్ళలేరు, అంత పెద్ద లాయర్లను కూడా ఎంగేజ్ చేసుకోలేరు. ఏదో హైకోర్టు రాక మహా వెళ్ళి ఒకవేళ కనుక అరెస్టే తప్పదంటే అవుతారు. అయిన తర్వాత మళ్ళీ అప్పుడు ఎట్టాగు బెయిల్ వస్తుంది, అది ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ వస్తుంది. సందర్భాలు వేరు, అప్పుడు లాయర్లతో మాట్లాడించడం వేరు. బై డిఫాల్ట్ కూడా వచ్చేస్తుంది. మామూలు ఏ లాయర్ వెళ్ళినా కూడా ఇస్తారు. అప్పుడు అయిపోయిందండి 15 రోజులు పోలీస్ కస్టడీ అయింది, జ్యుడిషియల్ కస్టడీ అయిపోయింది, స్టేట్మెంట్లు అన్నీ తీసుకున్నారు, ఈ మే బి రిలీజ్డ్ అని ఎన్ని జూనియర్ లాయర్ వెళ్ళి అడిగినా కూడా కోర్టు ఓకే ఇచ్చేస్తుంది. కానీ అట్ట కాకుండా సర్వోన్నత న్యాయస్థానం ముందు అత్యంత ఖరీదైన లాయర్లతో ఆయన వాదించాడంటే విజయపాల్ మరి అందుకే అంత బలం ఉండబట్టికే రఘురామ్ రాజు గారిని ఆ విధంగా కొట్టుంటాడు. ఓకే, సాధారణ వ్యక్తి ఇంత సాహసం చేయరు కదా. అవును. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన ఒక ఎంపీగా ఉండటమే కాదు, ఇప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారికి సమకాలికుడు, తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆత్మని చెప్పుకునే కేవీపీ రామచంద్రరావు గారికి వియ్యంకుడు. కేవీపీ రామచంద్రరావు గారికి కూడా మరి ఢిల్లీలో ఏ పార్టీ అయినా కూడా రాజకీయంగా పెద్ద పలుకుబడి ఉంది. రేపు ఏదన్నా అక్కడ జరిగితే నా ఉద్యోగం ఏంటి, నా పరిస్థితి ఏంటని కూడా ఆయన ఢిల్లీలో ఆశమాషి కాదు కదా, డైరెక్ట్ సాక్షాత్ హోంమంత్రి గారు అమిత్ షా గారు వీళ్ళతో ఈయనకి ఉంది. ఇప్పుడు ఈయనకి ఉంది పని, ఈయన దెబ్బలు పడి ఇక్కడ ఉన్నాడు కాబట్టి వెళ్ళకపోయినా ఆయన వెళ్తాడు. ఇదిగో మీ ఫ్రెండ్ని కొట్టారా అని షా దగ్గరకో ఎక్కడికో. అయినా కూడా మరి అంత ధైర్యంగా కొట్టాడంటే మళ్ళీ ఈ 3 ఏళ్ల నుంచి కూడా పోలీస్ కేసు అవ్వకుండా మరి విజయపాల్ని ఎవరో వ్యక్తి కాపాడారంటే, వ్యవస్థలో కాపాడిని అంటే కేంద్ర స్థాయిలో ఉన్న వ్యవస్థలు కూడా ఏమి పెద్దగా, ఆయన సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళాడు కదా. కానీ ఇప్పుడు అరెస్ట్ జరిగింది అంటే పనిచేసే ప్రభుత్వం, న్యాయం కోసం నిలబడే ప్రభుత్వం ఇవాళ రాబట్టి అయింది. లేకపోతే ఇవాళకి కూడా విజయపాల్ మామూలుగానే తిరుగుతూ ఉండేవాడు కాలర్ ఎగరేసుకుని, రఘురామరాజు నేను ఎరగదీశాను నన్ను ఎవడు పట్టుకుంటాడని. కానీ ఇప్పుడు కస్టడీలో వాస్తవాలు అయితే కక్కిస్తారండి, ఖచ్చితంగా కక్కిస్తారు. ఆయన ఎవరైతే ప్రోద్బలం చేశారో, ఎవరైతే ఆయనకు ఆదేశాలు ఇచ్చారో వాళ్ళ పేర్లు చెప్తాడు. అందుకే త్రిపులార్ గారు అంటున్నారు పాపం పండిందని చెప్పేసి చెప్పా కదా ఫస్ట్ మాట. నేను ఇప్పుడు 100 గొడ్లు తిన్న రాబోందో గాలివాన పోయిందని 2 రాష్ట్రాల్లో ప్రజలు ఎదురు చూస్తున్నారు. రఘురామకృష్ణరాజుని అంత దారుణంగా అరెస్ట్ అవుతాడా అవడా తీసుకుంటారు, అసలు వదిలిపెడతాడా లేదా అని చెప్పేసి. అవును, త్రిపులార్ గారు కూడా మరి 3 సంవత్సరాల నుంచి పొళ్ళు నూరటం తప్ప ఏమీ చేయలేకపోయాడు కదా. అదే అంటున్నా, ఇప్పుడు ఈ ప్రభుత్వం రాబట్టి ఇట్లాంటివి అన్నీ కూడా బయటకు వచ్చినాయి. గతంలో జరిగిన నేరాలు ఘోరాలు అన్నీ కూడా ఇప్పుడు సమాధుల్లోంచి స్కెల్టన్స్ లేచి వస్తున్నట్టుగా అన్యాయం జరిగిన బాధితులు లేచి బయటకు వస్తున్నారు ఇవాళ.
లేకపోతే ఇక అది వెలుగు చూసే కాదు ఇవి. ఆయన జీవితకాలం కూడా వెళ్ళిపోయేది విజయపాల్ కూడా. ఇంకా ఆయన జీవితకాలంలో కేసు ఇంకా ఏమొచ్చేది, అదే కనుక ఇంకొక 15 ఏళ్ళు 20 ఏళ్ళు కనుక జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నాడు అనుకోండి, ఆయన జీవితకాలం అయిపోయేది, ఆయన సెలవు పుచ్చుకునేవాడు. అది ఖచ్చితంగా చూద్దాం సార్. యొక్క కేసుకు సంబంధించి రానున్న రోజుల్లో ఇంకా కీలకమైన విషయాలు ఈయన ద్వారా ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉందా లేదా, ఖచ్చితంగా దాని వెనక ఉన్న వ్యక్తులు కూడా బయటికి పేర్లు వస్తాయని చూద్దాం సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెంకట్ గారు. మన వీక్షకులు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.